వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీని స్టెబుల్ చేసుకోవాలి మనీ పరంగా అని చెప్పేసి. బట్ అలా వెళ్ళిన వాళ్ళు ఆ దేశంలో అంటే భార్య బిడ్డలను వదిలేసి ఎక్కువ రోజులు అంటే 10 years, 8 years, 5 years ఇలా ఉంటూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మాకు అంగస్తమన సమస్య వచ్చింది, బట్ మాకు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని చెప్పేసి చాలామంది భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ అసలు ఎందుకు వస్తూ ఉంది, మీకు రావడానికి గల కారణాలు ఏంటి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఎండి యునాని సెక్సాలజిస్ట్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు సార్, ఒక ఇండియాలోనే ఒక అబ్బాయి అనుకోండి, ఒక అమ్మాయి అనుకోండి, ఎక్కువ రోజులు ఒకరి నుంచి ఒకరు విడిపోయారు. సో అలా వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన దాంపత్య జీవితం కరెక్ట్గా లేదు. కారణం ఏంటంటే అంగస్తమన సమస్య అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈ సమస్య అంటే ఎక్కువ రోజులు భార్యాభర్తలు ఇద్దరు విడిపోయి ఎక్కువ సంవత్సరాలు ఉంటే అంగస్తమన సమస్య ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది ఏంటంటే యూజువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఫ్రీక్వెంట్లీ పార్టిసిపేట్ చేయట్లేదు, ఇంటిమేట్ అవ్వట్లేదు అంటే కలవట్లేదు అంటే వాళ్ళ గురించి కూడా ఉంది. అలాగే విదేశాల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వెళ్తారు. యూ కెన్ నాట్ ఇమేజిన్ అంటే కువైత్ వాళ్ళు, ఖతర్లో, దుబాయ్లో, పోలాండ్లో, యుఏఈలో, యూకేలో, యుఎస్లో, కెనడాలో చాలా ఇవన్నీ కంట్రీస్లో ఉంటారు. నాకు కాల్స్ వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్తో దూరం ఉంటారు, అదొకటి బేసిక్. ఇక వాళ్ళ పార్ట్నర్ ఇక్కడ ఉండి సఫర్ అవుతారు, వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఇక సోషల్లీ వాళ్ళు అంటే ఫైనాన్షియల్లీ వాళ్ళు స్టేబుల్ లేకపోవడం వలన, లేకపోతే స్టేబుల్ ఉన్నా కానీ వాళ్ళది అలా ఉంటుంది, వర్క్ లోడ్, స్ట్రెస్, ఇక వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ కంపెనీ రూల్స్ కూడా ఉంటాయి. యూజువల్లీ వీసాస్ దొరకవు, అంటే వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తారు వస్తారు. ఓకే, చాలా మంది అంటే చిన్న పోస్టులు ఉంటారు, వాళ్ళకు దొరకవు. పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. అందరికీ సమస్యలు వస్తాయి అలాగనమాట. యూజువల్లీ సెటిల్డ్ పర్సన్స్ అక్కడ ఉంటారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు. మనం చూసింది ఏంటంటే 40 తర్వాత 40, 48, 45, 50 ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళు కలవకుండా ఒకవేళ 3 నెలలు, 4 నెలలు, అలా 5 నెలలు అంటున్నాను నేను, వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. నెలల్లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఎవరైతే ఒకవేళ 2 years, 3 years, 4 years కలవలేదు అనుకోండి, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. ఒక బండి గ్యారేజ్ లోనే ఉంది, అది బయటికి వెళ్ళట్లేదు అంటే దానికి రస్ట్ పడుతుంది, అది పడుతుంది, ఖరాబ్ అవుతుంది. ఇట్ ఈస్ యూనివర్సల్ లా. అది యూజ్ చేస్తుంటే అది మంచిగా ఉంటుంది. అలాగే ఏదైనా కానివ్వండి మెషిన్, అది నడవాలి, అప్పుడే కరెక్ట్ ఉంటుంది. అది కూడా ఒక మెషిన్. హ్యూమన్ మెషిన్ కూడా అలాగే ఒక మెషిన్, వెరీ కాంప్లికేటెడ్ మెషిన్. ఇట్ విల్ నాట్ బి మేడ్ బై ఎనీబడి. ఎవరు దాన్ని అలా తయారు చేయలేరు, అది బయవాడే తయారు చేస్తారు. అలాంటి మెషిన్ ని మీరు ఒకటే జగలో పెట్టేస్తే అది యూజ్ కాదు. ఉండి మీకు ఒకవేళ మీరు ఒకటే జగలో కూర్చొని ఉన్నారంటే మీ పొట్ట వస్తుంది, మీకు అది అంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఏమేమో ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. అందుకని అది కూడా చేయాలి. అలాగే అంగస్తంభన ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని యూజ్ చేయలేదు అనుకోండి, అది ఉండి ఆర్గన్ ఏదైతే ఉంటుందో అంటే అంగం ష్రింక్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది, గట్టిగా పడదు, కోరికలు రావు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు బయట ఉండి అప్పుడైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్సైటెడ్ అయితే ఉంటారు, వాళ్ళు వెళ్తారు, ఆ పర్ఫామ్ చేయలేకపోతారు. ఆ పర్ఫార్మెన్స్ చేయలేకపోతే వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. అరే జీరో ఉండి అసలు వెళ్ళిపోయింది, ఇదేంది. దీంట్లో ఏముంటుందంటే వాళ్ళకు అక్కడ ఉండి 2-3 సంవత్సరాలు కోరికలు అయితే వస్తాయి, ఫీలింగ్స్ అయితే వస్తాయి, అంగం అయితే గట్టిగా పడుతుంది, వాళ్ళకి పార్ట్నర్ పక్కన ఉండరు. కొంతమంది అటు ఇటు అక్కడ సంబంధాలు పెట్టుకుంటారు, వెళ్తారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కొంతమంది అటు ఇటు వెళ్తారు కూడా, వస్తారు, అది కూడా వేరే విషయం. కానీ నార్మల్లీ ఏం చూస్తామంటే వాళ్ళు అగైన్ వాళ్ళు ఏంటంటే పార్ట్నర్ లేనిది చిరాకు లేవడము, డిప్రెషన్లో వెళ్ళడము, కోపం రావడము, అన్నీ డెవలప్ అవుతాయి. మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అవి తీసుకొని పడుకోవడం అలా చేస్తుంటారు. ఎప్పుడైతే ఇక్కడ వస్తారో, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు చాలా హ్యాపీ ఉంటారు. వాళ్ళు ఇక నేను నా ఫ్యామిలీతో కలుస్తున్నాను, నేను ఇప్పుడు అలా చేస్తాను, ఇలా చేస్తాను అన్నట్టు. కానీ అంగం వాళ్ళది సహకరించదు, ఎరెక్షన్ రాదు. ఎందుకంటే డిమినిష్డ్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. అలాగే కనెక్టివిటీ కొంచెం పోతుంది అనమాట. బ్రెయిన్ సిగ్నల్కి, నర్వ్స్కి, బ్లడ్ వెజల్స్కి ఆ కనెక్టివిటీ ఉండదు. ఆ సెట్ అయ్యే వరకు టైం పడుతుంది. కొంతమంది డైట్స్లో కూడా చేయొచ్చు. డైట్ అగైన్ మంచి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, శిలాజిత్ కానివ్వండి కొంచెం. కానీ ఒకవేళ ఎక్కువగా అయిపోయింది, ఎవరైతే అక్కడి నుంచి విదేశాల్లో నుంచి ఇక్కడ వస్తున్నారో వాళ్ళ భార్యతో కలవడానికి, ఆ పిల్లలతో కలవడానికి ఇక్కడ వస్తారు కదా, ఇక్కడ వచ్చినప్పుడు నేనేమంటానంటే 3-4 months బిఫోర్ నాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మెడిసిన్స్ అక్కడ పంపించేస్తాం. మీరు యూజ్ చేసి
ఫుల్ మీరు హెల్దీగా ఉండి మంచిగా దాని తర్వాత ఇక్కడ రండి. ఇక్కడ వస్తే మీరు మీ partner తో కలిసి కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఉండొచ్చు. అల్టిమేట్లీ ఏంటంటే చూడండి, లవ్ ఎఫెక్షన్ ఉంటుంది. నేను లవ్ చేస్తున్నాను అంటారు, మంచిగా ఉంటారు, కానీ ఎప్పటివరకు అయితే మీరు సెక్స్లో పాల్గొన్నారో అది కంప్లీట్ కాదు. అందుకే అది కంప్లీట్ అవ్వాలంటే మీరు అది చేయాలి. మళ్ళీ మీకు ఏదైనా కొంచెం వచ్చినా కానీ, ఇప్పుడు చాలా మంది చెప్తారు నువ్వు ఈ బిల్లలు వేసుకో, ఇది సిల్డెనెఫెల్, ఇది స్వాగరా, అది ఇది అంటారు, వేసుకుంటారు, ఇక ఉన్నది పోతుంది కొన్ని రోజుల తర్వాత. అందుకే దానికి పోవద్దు. ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు పనిచేసేది, కానీ అది రెగ్యులర్ గా వేసుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి అంటారు. 100% గ్యారంటీ కదా, ఉన్నాయనే వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. చేసి మళ్ళీ ఏదో టాటా ఫీల్ తీస్తారు, మళ్ళీ ఇక రీసెర్చ్ చేసి వివిధ రకాలు తీస్తూనే ఉంటారు. కానీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళైతే సఫర్ అవుతారు కదా. ఎందుకు పోవాలి? ఆర్గానిక్ ఉంటే తీసుకోవాలి. అట్లా మేము ఎప్పుడూ అలోపతిక్ మెడిసిన్ ని బ్లేమ్ చేయను నేను. వాళ్ళు లైఫ్స్ కాపాడతారు. ఎమర్జెన్సీలో ఎంత మందికి హార్ట్ అటాక్స్ వస్తాయి, ఎంత మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి. ఇమీడియట్లీ వాళ్ళు టేకప్ చేస్తారు. నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, పాప లోపల ఉంది, ఎప్పుడైనా ఏమో అని అవ్వచ్చు అన్నప్పుడు వాళ్ళు సిజర్ కడుపు చీర్చి అంటే బేబీని బయటికి తీస్తారు. వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలోపతిక్ డాక్టర్స్ చాలా అంటే పని చేస్తారు, వాళ్ళు చాలా డెడికేటెడ్ ఉంటారు, చాలా మంది లైఫ్స్ కాపాడతారు. కానీ మా సిస్టమ్ కూడా ఒకటి ఉంది, దాని మంచి గురించి నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. దాంతో మన పేషెంట్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే మనము మెడిసిన్స్ ఇస్తాము, ఈ రూట్ కాజ్ తెలుసుకొని మొత్తం ట్రీట్మెంట్ చేస్తాము. ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళతో ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళు నిద్రపోరు రాత్రి. హార్మోన్స్ అన్ని తగ్గుతాయి స్ట్రెస్ వలన, టెన్షన్ వలన. హార్మోన్స్ ఉత్పత్తి అయ్యే టైం రాత్రి 10 నుంచి పొద్దున్న 4 వరకు. అప్పుడే పడుకోరు. మరి ఎక్కడ ప్రొడక్షన్ అవుతుంది? హార్మోన్ తగ్గుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది. చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ చాలా మంది అక్కడ కూర్చొని పని చేస్తారు. ఒకవేళ అక్కడ కూడా వాళ్ళకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, టెస్టోన్ తక్కువ అవుతుంది. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా వస్తుంది. అంటే ఇప్పుడు మన యునాని మెడిసిన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ పెంచుతుంది మన యునాని మెడిసిన్స్ తో. అది ట్రిగ్గర్ అవుతుంది, ఎక్కువ అవుతుంది, ఈ యునాని మెడిసిన్స్ తో చాలా మంది చెప్తారు లేట్ వస్తుంది రెస్పాన్స్, అది ఇది అంటారు. అలా లేట్ అని కాదు రెస్పాన్స్. పేషెంటే చాలా మటుకు అవి ఇవి వాడిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మా దగ్గర వస్తారు. యూజువల్లీ మేము చూస్తాం, ఒకవేళ ఈ ప్రాబ్లం వచ్చింది ఇలా ఇక్కడ మా దగ్గర వచ్చారంటే మనకు ఇమ్మీడియట్ రెస్పాన్స్ వస్తుంది. కానీ అలా కాకుండా చాలా క్రానిక్ స్టేజ్లో వస్తారు. చాలా దగ్గర అటు ఇటు చూపించుకొని మాకు తగ్గలేదు అన్నట్టు వస్తారు. అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తారు. ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క మెడిసిన్ కొరకు చాలా ఫేమస్ ఉంటుందండి. ఇప్పుడు నరాల బలహీనతకు యునాని బెస్ట్, అలాగే ఈ లైంగిక సమస్యల కొరకు యునాని బెస్ట్, అలాగే ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఇమ్మీడియట్లీ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే అలోపతిక్ బెస్ట్, సర్జరీ చేయించుకోవాలంటే అలోపతిక్ బెస్ట్. అలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ యునాని దిక్కు మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఇలా ఈ చాయిస్ అంటే ఎక్కడ మీరు పేషెంట్స్ ఎక్కడ దొరుకుతా చూసుకొని అక్కడ వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు హర్బల్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హర్బల్ మెడిసిన్స్ ది బెస్ట్, అది కూడా తెలుసు. ఎందుకంటే చూడండి మన దగ్గర ఉంది, ఏదైనా సరే లివర్ కొరకు హర్బలే బెస్ట్ ఉంటుంది, యునాని బెస్ట్ అన్నట్టు మనం అలా మాట్లాడతాం అనమాట. ఈ బయట ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండి చాలా స్ట్రెస్లో కూడా ఉంటారు, పని చాలా ఉంటుంది వాళ్ళకు. మనం అనుకుంటాం వాళ్ళు బయట పిలిచి ఇంత డబ్బులు ఇస్తారంటే పని చాలా ఉంటుంది. టెంపర్మెంట్ అక్కడ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ ఉండి ఒక్కొక్క రూమ్లో 4-5-6 మంది ఉంటారు కలిసి. అలా అకామిడేషన్ కూడా ఉంటుంది. అంతా స్ట్రెస్లో ఒత్తిడిలో వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటారు. దాని వలన మొత్తం వాళ్ళ పర్సనల్ లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు. చాలా మందిని చూసాను నేను. అలాంటి వాళ్ళు ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలి, రిప్రొడక్టివ్ హెల్త్, మెన్స్ హెల్త్ మంచిగా చేసుకోవాలంటే మా దగ్గర ది బెస్ట్ యునాని మెడిసిన్స్ ఉన్నాయి. సేఫ్ మెడిసిన్స్, ఫుడ్ సప్లిమెంట్స్ లాగా 1% కూడా మీకు అంటే అది దాంట్లో దోషం ఉండదు, అంటే అది ఉండదు సైడ్ ఎఫెక్ట్స్. వాళ్ళకు అలాంటి సమస్యలు ఉంటే మన దగ్గర యునాని మెడిసిన్స్ తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు అట్లే ఫారెన్లో ఉన్నారు, బయట ఉన్నారు, సో వాళ్ళకి అంటే వాళ్ళు ఇండియా కానీ వేరే కంట్రీకి కానీ ఎక్కడికైనా వెళ్ళే ముందర ఒక 3 నెలల ముందర యునాని మెడిసిన్ 3 నెలలు 4 నెలల ముందర మనం ఆర్డర్ తీసుకొని అది వాడితే అది పూర్తిగా క్యూర్ అవుతుంది అంటారు పోయే లోపల. అలా ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అక్కడ నుంచి ఫ్యామిలీని కలిసడానికి, ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తే మా మెడిసిన్స్ వాడతారు. వాళ్ళకు ఏం అవసరమో అవి ఇస్తాము. ఇక్కడ ఉన్నప్పుడు పార్ట్నర్ తో ఉన్నారని మేము అలాంటి మెడిసిన్స్ ఇస్తాం. పార్ట్నర్ లేనప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అలాంటి మెడిసిన్స్ ఉంటాయి, తగ్గకుండా కంట్రోల్ లో ఉన్నట్టు వాళ్ళకు ఆ మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన హెల్దీ వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే హార్మోన్స్ మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మంచిగా ఉంటారు. అన్నెసరీ ఏంటంటే ఇప్పుడు
మీ పార్ట్నరే లేరు మీకు, ఏదంటే అది మెడిసిన్స్ ఇస్తే ఎరెక్షన్ రావడానికి అది మంచిది కాదు. టెంపరీ మెడిసిన్స్ వీళ్ళు అవాయిడ్ చేయాలి. బయట నుంచి వస్తారు, ఏదో ఆ బిల్లులు అవి టాబ్లెట్స్ ఇవి అడిగి వేసుకుంటారు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకుంటారు. అలాంటి వాళ్ళకు చాలా రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుంది. ఈ టెంపరీ మెడిసిన్స్ ఈ రోజు వాడితే మీరు రాజు, వేరే రోజు వాడితే జీరో అయిపోతుంది మళ్ళీ. అయితే ఈ రోజు వాడితే హీరో, రేపు వాడితే అంటే మళ్ళీ రేపు వాడకపోతే జీరో, అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది అందులో. అయితే అలా కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏ కంట్రీ అయినా సరే మీరు నాతోని సంప్రదించండి, మీ సమస్యలన్నిటిని నేను తొలగిస్తాను. ద ఓన్లీ థింగ్ ఇస్ 3 to 4 months నాకు టైం ఇవ్వాలి, రెగ్యులర్ ట్రీట్మెంట్ వాడాలి విత్ ఫ్యూ ఫుడ్ రెస్ట్రిక్షన్స్. ఇక్కడ నాకు చెప్పడం అటు పోయి, ఎందుకంటే చూడండి అతిగా ఆల్కహాల్ వాడినా కానీ ఈ ప్రాబ్లం వస్తాయి. అలాగే సిగరెట్ స్మోకింగ్ వలన కూడా రక్తనాళాలు నష్టం అవుతాయి. అలాగే ఒక దగ్గర కూర్చోవడం వలన ఇది అవుతుంది. అయితే లైఫ్ స్టైల్ డిజార్డర్ కూడా, లైఫ్ స్టైల్ సరిగ్గా చేసుకోవాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం న్యూట్రిషన్ డైట్ అది మంచిగా తీసుకుంటే మీకు హెల్తీగా ఉంటారు. ఈ యునాని మెడిసిన్స్ ఫుడ్ సప్లిమెంట్స్ లాగా నో కెమికల్, నో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఎలా వాడాలో అది లోకల్ వాడడానికి ఒక ఆయిల్ కూడా ఉంటుంది. ఈ ఆయిల్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే సార్, మన దగ్గర ఈ ఆయిల్ పెట్టేసి ఇలా అంగానికి పెడితే ఇక్కడ నర్వ్ డ్యామేజ్ అవుతుంది, అది సరిగా అవుతుంది, రక్తనాళాలు బ్లాకేజ్ అయిపోతుంది, అది కూడా వెళ్ళిపోతుంది, టోనిసిటీ వస్తుంది. ఏంటంటే 18 to 20 మన సైజ్ ఆఫ్ ద పెనిస్ డిసైడ్ అవుతుంది. 18 to 20 హైట్ కూడా అప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఒకవేళ ఇంత ఉంది అనుకోండి, అది హస్తప్రయోగం చేసి ష్రింక్ అయ్యి ఇట్లా అయిపోయింది అనుకో, బక్కగా ఎలా కనిపిస్తారండి, ఇలా ఉన్నవాడు ఇలా అయిపోతాడు, ఇట్లా అయిపోతాడు. అంగం కూడా అంటే ఇలా ఉన్నది ఇట్లా అయిపోతుంది. అయితే ఆ అంగాన్ని మళ్ళీ ఇలా నార్మల్ చేసుకోవడానికి మందులు. చాలా మంది ఏమంటారు, మేము 5 ఇంచులు పెరిగిస్తాము అది అంటారు, అది ఫేక్. అలా కాకుండా మీ పోగొట్టుకున్న మీ రంగం సైజు మీకు వచ్చేస్తుంది. ఇంకేంటంటే నార్మల్లీ షుగర్ పేషెంట్స్ ఇటు వచ్చి అంతా ఇది అయిపోతుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుంది అంటే వాళ్ళు క్లీన్ చేసుకోరు, హైజీన్ పెట్టరు. ఎందుకంటే పార్ట్నర్లు ఏం లేరు ఎందుకన్నట్టు అలా అయిపోతుంది. చాలా మంది చూసాను నేను. దానివల్ల నేను స్కిన్ ఇట్లా అతుక్కుపోతుంది, ఫైమోసిస్ అంటారు దాన్ని, కట్ చేసి తీయాల్సిందే. అలాంటి వాళ్ళు కొంచెం ఉన్నప్పుడు కూడా మన దగ్గర మెడిసిన్స్ వాడితే చాలా మంచిగా ఉంటుంది. ఆయిల్ కానివ్వండి, అలాగే ది బెస్ట్ మన క్యాప్సూల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇక ఈ క్యాప్సూల్స్ వాడితే ఏదైనా వీర్యం ఎక్కువైతుంది, సెమినల్ ఫ్లూయిడ్ ఎక్కువైతుంది. ఇది ఎక్కువ అవుతేనే అంటే ఇజాక్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు చాలా సంతృప్తి వస్తుంది. ఇజాక్యులేటరీ టైం ఏదైతే ఉంటుందో 10 seconds 15 seconds 10 seconds లోనే అంటే వీర్యం వెళ్ళిపోతుంది. కొంతమందికి అయితే మీరు 5 seconds లోనే అయిపోతుంది. అట్లా కాకుండా ఒక 12 seconds 15 seconds వరకు కూడా అంటే వీర్యం మెల్లిమెల్లిగా ఫోర్స్ఫుల్ వెళ్తుంది. అప్పుడు ఒక రకమైన భావి ప్రాప్తి ఎప్పుడు వస్తుంది. చాలా ఇద్దరికి ఆ టైం చాలా బాగుంటుంది. అలాంటి ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి, ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ మెడిసిన్స్ వాడుతూ మీరు హెల్దీగా ఉండొచ్చు, మీ మెన్స్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నిజం సార్, ఈ రోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. షూర్ గా మిమ్మల్ని అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఫారెన్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీ కన్సల్ట్ అయ్యి బిఫోర్ ఇక్కడికి వచ్చేటవాళ్ళు కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు, మనం కొరియర్ ద్వారా వాళ్ళ దగ్గర వరకు మెడిసిన్స్ పంపించేస్తాము. ఎక్సెప్ట్ సౌదీలో ఎవరైనా వస్తే తెప్పించుకోవచ్చు. వేరే కంట్రీస్ లో మేము కొరియర్ ద్వారా పంపిస్తున్నాము. అవి అక్కడ వాళ్ళకు వాడి వాళ్ళు మంచిగా ఉండొచ్చు. కెనడా కానివ్వండి, అమెరికా, అవి అంతా వెస్టర్న్ కంట్రీస్ లో, యూకేలో. ఇక్కడ వచ్చేటప్పుడు తీసుకొచ్చు, వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు లగేజ్ వేసుకొని తీసుకెళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు డెఫినెట్లీ కాంటాక్ట్. సార్ నిజంగా సార్, ఈ రోజు మన ప్రేక్షకులకి అంటే రూట్ కాజ్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా యునాని క్యూర్ చేస్తుంది. ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు, ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.